పరిషత్తుల పొంద పుట్టి వాళ్ళ లాగి మాట్లాడుతున్నాడా సిక్కు రద్దలేనాడు కేసీఆర్ పేరెంట్ ఇస్తాడు కేసీఆర్ తాగుబోతున్నట్టు అంటాడు ఒక విద్యార్థులను పెట్టుకొని ఈ జాతిని ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నాడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఒక ఉద్యమ నేతని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయిన కేసీఆర్ గారిని సిక్కులని ఈ జాతి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సిక్కు రద్దలపై మాట్లాడతారా చెప్పు తీసుకోమంటా మీరు క్లారిటీ ఇచ్చిన తర్వాత మా వాళ్ళందరూ మాట్లాడతారు. ఎమ్మెల్యే రవీందర్ రావును విమర్శించే నాయకుడివా మొగోడివా నువ్వు మానుకోటలో ఒక ఓటర్ మాత్రమే. ఎస్, నేను మానుకోట ఓటర్నే. ఓటర్ అయిన తర్వాత లీడర్ని అవుతా. నేను ఓటర్నా లీడర్నా మానుకోట ప్రజలు చెప్పాలి, నా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పాలి, నా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అది పక్కకు వదిలేస్తున్నా. ఎవడైనా ఓటర్గానే ముందు వస్తాడు. కానీ గడ్డ మీద మహబాద్ కూడా నా తాతల కాదు మొత్తం ఇక్కడ పుట్టినాం. అది మహబాదే. నేను గల్లీ లీడర్నే కావచ్చు. గల్లీ లీడర్ కేసీఆర్ దగ్గర పోతే కేసీఆర్ సమక్షంలో 1:30 మాట్లాడిన ఏకైక వ్యక్తి నేను. బీస్లా అన్పార్లమెంట్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుపై మేము ప్రెస్ మీట్ పెట్టి తన భాగవతాన్ని మొత్తం కూడా మొన్న బయటపెట్టడం జరిగింది. తర్వాత తన అనుచరులతోని ఒక హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ గాళ్ళతో పెట్టి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ లేనిపోని ఆరోపణలకు విలేకరుల ముందు వాటన్నిటికీ సమాధానంగా నేను ఈ మొత్తం కూడా పేపర్లు మొత్తం లీగల్ మొత్తం తీయించడం జరిగింది. నేను ఇవాళ ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోవడానికి మేము ఒక మెమోరాండం సమర్పించదలుచుకున్నాం రవీందర్ రావు మీద. అది ఏందనేది ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా. మార్గదర్శి బీఈడీ కాలేజ్ అనేది జనరల్ కాలేజీ, దాని పేరు మీద మైనార్టీ కాలేజీ పైన 3 సంవత్సరాలు మొత్తం కూడా కోట్ల రూపాయలు దండుకున్నావు. అప్పుడు మైనార్టీ కాలేజా లేకపోతే జనరల్ కాలేజా? ఇవాళ ఎప్పుడైతే నీకు భయం పుట్టుకుందో దాన్ని మళ్ళీ జనరల్ కాలేజీగా మార్చి నువ్వు దాన్ని బీఈడీ కాలేజ్ చేయడం జరిగింది. రెండో అంశం, గతంలో ఆన్లైన్ లేనప్పుడు సూర్యాపేట కాలేజీలో అప్లికేషన్ నీ దగ్గరకు వచ్చేది, ఇక్కడ అప్లికేషన్ అక్కడ పోయేది. అట్లా కూడా మొత్తం కూడా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినావు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్తున్నావు. మూడో అంశం, ఎస్ఆర్ఎస్పి కాల్వకు సంబంధించిన కాలువను మొత్తం కూడా ఆక్రమించుకుని మొత్తం పూర్తి చేసి మొత్తం కూడా నీ కాలేజీ అధీనంలోకి తీసుకొచ్చుకున్నావు. దాని మీద కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రిగా చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం కూడా వీడియో సీడీలు మాట్లాడే మొత్తం కూడా పోలీసులు మేము ఖచ్చితంగా పిటిషన్ ఇవ్వదలుచుకున్నాం. వీటన్నిటి మొత్తం కూడా సత్యవంతుడు అయితే, నువ్వు నీతివంతుడు అయితే, ఎవరికి ఇబ్బంది కలిగిన వ్యక్తి అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ముత్యాలమ్మ గుడి ద్వారా ఒక దర్బార్, విలేకరుల మిత్రులు ఒక దర్బార్ రేటు చెప్తాం. నువ్వు అన్న వాటికి మొత్తం నేను సమాధానం చెప్తా. నేను అడిగే వాటికి దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు నాయకుడు అయితే ఖచ్చితంగా చెప్పాలి. నాలుగో అంశం కూడా చెప్తున్నా, శంకర్ నాయక్ దగ్గర 2014 ఎన్నికల్లో 10 ఎకరాల భూమి తీసుకున్నావా తీసుకోలేదా? ₹1 కోటి తీసుకున్నావా తీసుకోలేదా? దాని మీద వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా. దాని దగ్గర ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. దానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు గల్లీ నాయకుడవా, ఢిల్లీ నాయకుడవా? నీ నాయకులు మొత్తం చాలా గొప్పోళ్ళు. ఆ గొప్పోళ్ళు ఎవరైతే మాట్లాడినో కొంతమంది అటు ఇటుగానే మాట్లాడి, కొంతమంది అటు ఇటుగానే ఇజుడా మాటలు మాట్లాడిన కూడా అలా ఉన్నారు. మరి వాళ్ళు టీఆర్ఎస్లో ఉంటాలా లేదా కాంగ్రెస్లో ఉంటాలా తెలుసుకోవాలి. కోట్ల రాజకీయాలు మొత్తం కూడా బంద్ పెట్టాలి. ఏ పార్టీలో కూడా కోర్టు రాజకీయాలు బంద్ పెట్టకపోతే ఇవి కూడా మొత్తం కూడా కార్యకర్తలు మొత్తం కోర్టు రాజకీయాలు తిప్పికొడతారు, మీ ఈపులు బగల కొడతారని తెలియజేస్తారు.